లాస్ట్ సెషన్లో యూజ్ చేసిన లెవెల్స్ టూల్ కంటే కర్వ్స్ టూల్ అనేది అడ్జస్ట్మెంట్కి చాలా బెటర్గా ఉంటుంది. మరి ఒక ఫైల్ని ఓపెన్ చేయండి, Ctrl+O యూజ్ చేసి. ఇక్కడ కర్వ్స్ అనే ఒక ఇమేజ్ని ఓపెన్ చేశాను. మరి ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ కర్వ్స్ అని తీసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో హిస్టోగ్రామ్ చూపిస్తుంది. ఈ ఇమేజ్లో ఏ ఏరియాస్లో పిక్సెల్స్ ఎంత పీక్లో ఉన్నాయి అని. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కై ఏరియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అవి. మరి స్కై ఏరియా అంతా కూడా మీకు ఇంకా బ్రైట్నెస్ రావాలి అనుకోండి, ఈ ఏరియాలో ఉండే పిక్సెల్స్ని ఇట్లా మీరు బ్రైట్నెస్ కానీ ఇట్లా మూవ్ చేసి బ్రైట్నెస్ కానీ డార్క్నెస్ కానీ తీసుకెళ్ళచ్చు అనమాట. అట్లానే ఈ సి ఏరియా మీద క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు దీన్ని డార్క్నెస్ కానీ బ్రైట్నెస్ కానీ ఇట్లా బెండ్ చేయడం ద్వారా చేయొచ్చు. మరి ఇట్లా రాక్ ఏరియాలో ఉండేదాన్ని మరి ఈ ఏరియాలో ఉన్నవి ఓకే, ఇంకా డార్కా లేదంటే బ్రైటా అనేది చేయొచ్చు. ప్రివ్యూ చేసినట్లయితే ఒరిజినల్ పిక్చర్ ఎలా ఉంది, అడ్జస్ట్ చేసిన పిక్చర్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓకే, ఆ విధంగా పర్టికులర్ ఏరియాలో ఉండే పిక్సెల్స్ని ఈ యొక్క కర్వ్స్ టూల్ ద్వారా ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట, లెవెల్స్ అవన్నీ చూసుకుంటూ. ఓకే.